హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కాబూలి శనగల తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే బాగా నచ్చుతారు ఇది తినడానికి. అలాగే దీనిలో ఎక్కువ ఔషధ గుణాలు అయితే ఉంటాయి. మరి వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక నైట్ అంతా నానబెట్టుకున్నానండి కాబూలి శనగలు. నైట్ అంతా నానబెట్టుకున్నట్లయితే చక్కగా నానిపోతాయి అన్నమాట. దీనిలో మనకి ఎక్కువ పోషక విలువల్ని కలిగి ఉంటుంది ఈ కాబూలి శనగలు అనేవి. పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిదండి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట దీనిలో. మరి ఇప్పుడు ఈ శనగల్ని ఒక కుక్కర్లో వేసి 6 నుండి 7 విజిల్ని రానిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. దీనిలో ముందుగా అయితే కొంచెం కల్లుప్పు అలానే కొంచెం పసుపు వేసి కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద మనము ఈ కుక్కర్ని పెట్టి మినిమం 6 నుండి 7 విజిల్లు కనుక వేసామంటే చక్కగా ఉడికిపోతాయండి. చూసారు కదా, నేను ఇక్కడ 6 విజిల్లు అయితే వేయించాను. చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికితే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది కాబూలి శనగలు. అలానే మంచి టేస్ట్ అండి ఇవి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికాయో. ఈ వాటర్ అంతా వడబోసుకొని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అయితే మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఈ తాలింపు పెడుతున్నాం కదా, ఈ కాబూలి శనగలు రసంతో చాలా బాగుంటాయండి. రసమన్నంతో లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి కూడా బాగుంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయడం వల్ల శనగలకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే దీనిలో కొంచెం మినపప్పు వేసుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే శనగపప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. దీనిలో పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని చక్కగా 1 నిమిషం పాటు బాగా వేగిపోవాలండి. వేగించుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చిన్న మంట మీద చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చక్కగా మనము పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. మనం ఈవినింగ్ టైము స్నాక్స్ ఏమైనా ఇంట్లో లేనప్పుడు ఇలా శనగల్ని తాలింపు వేసుకొని పిల్లలకి పెట్టినా చాలా చక్కగా తింటారు. అలాగే బలమైన ఫుడ్ కదా, చాలా మంచిదండి ఈ కాబూలి శనగలు తినడం వల్ల. ఇప్పుడు మనము ఈ తాలింపు వేగిపోయింది కదా, మనం ఉడకపెట్టుకున్న కాబూలి శనగల్ని ఇలా వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి. చక్కగా మనము ఇలా కలుపుకున్న తర్వాత మనము స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం ముందుగా సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా తగ్గించి వేసుకోవాలి. మనం కుక్కర్లో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని అయితే వేసుకోండి. ఒకసారి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇలా కలుపుకొని మనం ఇప్పుడైతే కారాన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి మనం తగినట్టుగా వేసుకోవాలి. ముందుగా అయితే 1/4 టీ స్పూన్ ధనియాల పౌడరు వేగించుకొని ధనియాలని పౌడర్లా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే దీనిలో కొంచెం గరం మసాలా పౌడరు, మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకుంటే మొత్తం ఇదంతా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. శనగలకి చక్కగా మసాలా వేసాం కదా, మసాలా అలాగే కారం పడుతుంది. ఇప్పుడు మనం ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కనుక కలుపుతూ ఉన్నామంటే చక్కగా శనగలకి కారం పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే మీరు ప్రిపేర్ చేయండి. ఇలా మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి మనము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా శనగల తాలింపు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే నా ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. చూసారు కదా స్పైసీగా శనగలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో తినడానికి అయితే భలే ఉంటాయి.
తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.